తిరిగి బీసీ న్యూస్కి స్వాగతం. పర్యాటక రంగం అభివృద్ధి పేరుతో కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 363 విశాఖ సంప్రదాయాన్ని ఎకోసిస్టమ్ను పూర్తిగా నాశనం చేసేలా ఉందని వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు మండిపడ్డారు. బీచ్ షాక్స్ పేరిట 12 తీర ప్రాంత జిల్లాల్లో విచ్చలవిడిగా మద్యం దుకాణాలు ఏర్పాటు చేయడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. గతంలో రిషికొండ పవిత్రతపై ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చిన చంద్రబాబు ఇవాళ అక్కడ ఉన్న పవిత్ర శివాలయానికి 3 బావుల స్థలానికి ఆనుకుని గుడికి ఎదురుగానే బార్లు పెట్టడం ఏ రకమైన సంస్కారమని నిలదీశారు. బీచ్లో తాగితే తప్పేంటి అని విశాఖ ఎంపీ భరత్ మాట్లాడడం బాధ్యతారాహిత్యమని అన్నారు. బాధ్యతారాహిత్య ధోరణికి నిదర్శనం ఇది. ఒక సాంప్రదాయబద్ధమైన రాష్ట్రంలో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలను ప్రోత్సహించడం, పెద్ద ఎత్తున మద్యపాన వ్యాపారమే ప్రభుత్వం ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకుని గ్రామాల్లో పల్లెల్లో పెద్ద ఎత్తున బెల్ట్ షాపుల ద్వారా ఏ విధంగా ప్రజా ఆరోగ్యానికి తూట్లు పొడుస్తున్నారో ఇప్పటి వరకు కూడా మనం చూసాం. ప్రజల ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పాల్సిన ప్రభుత్వం మద్య అమ్మకాలే మహా ఆదాయం అని భావిస్తున్నట్లుగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం భావిస్తున్నట్లుగా ఈరోజు మనం చూడొచ్చు. సంక్షేమం కంటే ఈరోజు మద్యం వ్యాపారమే ముఖ్యం, మద్యం ద్వారా వచ్చే రెవెన్యూవే మాకు ముఖ్యం అనే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన ఉందని ఈరోజు ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు. ఈరోజు ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం పాలసీలో చంద్రబాబు నాయుడు గారి మద్యం ద్వారా సంపద సృష్టించడం కోసం ఆయన ఎన్నికలకు ముందు ఏదైతే సంపద సృష్టిస్తానన్నాడో, నేను విజనరీ అని ఆయన చెప్పుకున్నారో, ఆ విజనరీ యొక్క విజన్ ఏంటంటే తాగు ఊగు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి మనబడి నాడు నేడు కార్యక్రమం ద్వారా విజ్ఞాన సముపార్జన ద్వారా మాత్రమే ఈ సమాజంలో మార్పులు తీసుకురాగలుగుతాం. విజ్ఞాన సముపార్జన ద్వారా మాత్రమే కులాల మధ్య మతాల మధ్య అన్నిటికంటే కూడా పేద ధనిక అనే తారతమ్యాల్ని తగ్గించి సమానత్వాన్ని తీసుకురాగలుగుతామని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు అనే కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి కానీ ప్రభుత్వ హాస్పిటల్కి సంబంధించి కానీ వేలాది కోట్ల రూపాయలు వెచ్చించి చదువుకోవాలనుకున్న తపన తాపత్రం ఉన్న ప్రతి పేద విద్యార్థిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దే ప్రయత్నం చేయటంతో పాటు ప్రతి ఒక్కరికి రాష్ట్రంలో నివసించే ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వమే ఆరోగ్య భద్రత కల్పించాలి అనే ఉద్దేశంతో నాడు నేడు కార్యక్రమం ద్వారా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ హాస్పిటల్స్ ని ప్రైవేటు హాస్పిటల్స్ కంటే కూడా ధీటుగా ఆ రోజు తీర్చిదిద్ది ప్రజా ఆరోగ్యానికి రక్షణ కల్పించడం జరిగింది. కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు ద్వారా విద్యారంగంలో వైద్య రంగంలో మార్పులు తీసుకొస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తాగు తూగు అనే పథకాన్ని తీసుకొచ్చి గ్రామాల్లో సూర్యుడు ఉదయించడానికంటే కూడా ముందుగానే బెల్ట్ షాపుల ద్వారా రోజు మద్యాన్ని విచ్చలవిడిగా సరఫరా చేసి ఈరోజు ప్రజా ఆరోగ్యానికి తూట్లు పొడిసి మళ్ళీ ఈ మద్యం బెల్ట్ షాపుల వల్ల మద్యం విధానాల వల్ల పేద కుటుంబాల్లో ఆలి తాలిని కూడా తాకట్టు పెట్టే విధంగా తాకట్టు పెట్టి మద్యానికి బానిసలు చేసిన ఘనత ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి చెందుతుంది. ఈ పెద్ద మనిషి అందరూ ఏంటంటే సంపద సృష్టి అంటే ఏదో అనుకున్నారు. ఈయన సంపద సృష్టి ఏంటంటే మద్యం ద్వారా, గంజాయి ద్వారా, డ్రగ్స్ ద్వారా, మట్టి ఇసుక వీటిని అక్రమ వ్యాపారాలుగా మార్చి వాటిని ఆదాయ వనరులుగా చూపించి ఈ రోజు దీని సంపద సృష్టించడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నిస్తున్నారు. ఈ రోజు టూరిజం పేరుతో టూరిజాన్ని ఈ రాష్ట్రంలో అభివృద్ధి చేస్తామనే పేరుతో ఈరోజు బీచ్ షాట్స్ నేను చూసాం, ఒక జీవో విడుదల చేశారు. జీవో నెంబర్ 363, జీవో ఎంఎస్ నెంబర్ 363, రెవెన్యూ ఎక్సైజ్ డిపార్ట్మెంట్. ఈ జీవో యొక్క సారాంశం ఏంటంటే రాష్ట్రంలో ఉన్న 973 కిలోమీటర్లు తీర ప్రాంతాన్ని సద్వినియోగం చేసుకుంటారంట. ఆ తీర ప్రాంతాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటారంటే తీర ప్రాంతానికి ఆనుకుని ఉన్న 12 జిల్లాల్లోని కూడా బీచ్ల్లో బీచ్ షాట్స్ పేరుతో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కూడా విచ్చలవిడిగా మద్యాన్ని అమ్ముతారంట. అమ్మటం ద్వారా బీచ్లో మద్యం దుకాణాలు తెరచడం ద్వారా అక్కడ మద్యం వ్యాపారం చేయడం ద్వారా టూరిజం పెంచి దాని ద్వారా ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టిస్తారు.
పశ్చిమ గోదావరి జిల్లాలో ఆక్వా రైతుల పరిస్థితి రోజు రోజుకు అధ్వానంగా మారుతుందని, పెరుగుతున్న ఆక్వా ఫీడ్స్ ధరలను వెంటనే నియంత్రించాలని ఆక్వా రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గాంధీ భగవన్ రాజు పిలుపు మేరకు వీరమల్లు భాస్కర్ ఆధ్వర్యంలో ఆక్వా రైతులు ఆచంట మండల తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం రైతులు మాట్లాడుతూ ఫిబ్రవరి నెల నుంచి ఇప్పటికే 5 నుంచి 6 సార్లు ఆక్వా ఫీడ్స్ ధరలను పెంచారని, దీంతో ఆక్వా రంగం తీవ్ర సంక్షోభంలోకి వెళ్లే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను మోసం చేస్తున్న సంస్థలపై కఠిన చర్యలు చేపట్టి సరసమైన ధరలకే రొయ్యల మేతను అందుబాటులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ఈ రోజున ఏదైతే పెరిగిన ఫీడ్ రేట్లు ఉన్నాయో దానికి నిరసనగా ఈ రోజున ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి ఏదైతే ఈ రోజున ఫీడ్ రేట్ల పరిస్థితి కనుక చూసుకున్నట్లయితే గత ఫిబ్రవరి నెలలో మరి కేజీకి 4 రూపాయలు పెంచుతూ ఆ రోజున పెంచడం జరిగింది. మళ్ళీ ఈ రోజున ఇన్వాయిస్ రేట్ల మీద కేజీకి 14 రూపాయల రేటుకి ఈ రోజున పెరగడం జరిగింది. అంటే ఓవరాల్గా చూసుకుంటే ఈ రోజున 20% మరి రేట్లు 5-6 నెలల్లోనే పెరగటం జరిగింది. ఇది చాలా దారుణమైనటువంటి విషయం. మరి ఫిబ్రవరి మొన్న మే 15వ తారీఖున ఏదైతే 8 రూపాయలు పెంచుతానని చెప్పి ఆ రోజున ఈ ఎక్స్పోర్టర్లో వీళ్ళు ఎవరైతే సిండికేట్ వస్తున్నారో 8 రూపాయలు పెంచుతానని అంటే మరి రైతు సంఘ నాయకులు రైతులు అందరూ కలిపి 8 రూపాయలు పెంచడానికి వీల్లేదు అని చెప్పి ఉద్యమం చేస్తే మంత్రి అచ్చెన్నాయుడు గారు దీన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నాము, పెంచడానికి వీల్లేదని చెప్పారు. మరి ఏదైతే 8 రూపాయలు నెల రోజుల నాటి కిందట 8 రూపాయలు పెంచితే వద్దన్న సంఘ నేతలను పక్కన పెట్టి ఈ రోజున 14 రూపాయలు పెంచారంటే అసలు ఇందులో అర్థం ఏంటన్నది చాలా ఆలోచించినటువంటి విషయం ఉంది. అంటే 8 రూపాయలు వద్దన్న రైతులకి ఈ రోజు 14 ఈ నెల రోజుల్లో ఏం మార్పు వచ్చేసింది అంటే నెల రోజుల్లో 8 రూపాయలు పెంచితే వద్దన్నారు రైతులు. మీరు ఎంత లోకుగా ఉన్నాడంటే రైతు 8 రూపాయలు అంటే వద్దన్నారు, మేము 14 రూపాయలు పెంచుతున్నాం, ఏం చేస్తారనే పరిస్థితికి సిండికేట్ వ్యవస్థ అంతా వస్తున్నారంటే ఇది చాలా దారుణమైనటువంటి విషయం. దీన్ని ప్రభుత్వం ఖచ్చితంగా ఇది ఆప్సడా చట్టాన్ని కనుక ఉల్లంఘించి తూట్లు పొడిస్తే రైతు మనుగుడు ఉండదు. ఖచ్చితంగా ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి అచ్చెన్నాయుడు గారు కానీ ఆర్ రామనారాయణ రెడ్డి గారు కానీ ఆప్సడా చట్టాన్ని పెట్టి ఆ యొక్క విధుల్ని చెయ్యకపోతే మరి ముఖ్యమంత్రి గారు కూడా స్వయంగా మొన్న మరి వైజాగ్లోనే ఎక్కడో కొంతమంది పత్రికల్లో తెలియజేస్తున్నారు. మరి ఏదైతే ఎక్స్పోర్టర్లు ఉన్నారో వాళ్ళకి ఒత్తాసు పలితే ఆయన మరి చేశారో లేదో నాకు తెలదు, కానీ మరి ఒక లేఖ ఇచ్చారని చెప్పి అంటున్నారు. రైతుల పక్షాన్ని ఆలోచించాలి. రైతు లేకపోతే మనుగడ లేదు. 20% ఒక పక్కనే ఫీడ్ రేట్లు ఈ నెల రోజుల్లోనూ 5-6 నెలల్లోనూ 20% పెరిగిపోయి కేజీ 270 రూపాయలు ఉన్న రొయ్యి ధర 220, 230 రూపాయలకి రొయ్యల ధర తగ్గించేశారంటే ఇది ఒక వ్యవస్థ, సిండికేట్ వ్యవస్థ. ఇలా రాజ్యసభ సభ్యుడైన బీరం మస్తాన్ రావు గారు కానీ అవంతి కంపెనీ కానీ వీళ్ళందరూ ముందుండి ఈ ప్రభుత్వ యంత్రాంగాన్ని వాళ్ళే శాసించే స్థాయికి ఈరోజు వచ్చారు. ఇలా ఒక పక్కన చూస్తుంటే మరి పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగిపోయినాయి. ఇంత అరాచకంగా ఈరోజు ఉందంటే మరి రైతు ఏం చేయాలి? కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా 2 ఏళ్ల నమ్మకం, సంక్షేమం, అభివృద్ధి పేరుతో మార్కాపురంలోని మార్కెట్ యార్డు ప్రాంగణంలో జిల్లా స్థాయి విజయోత్సవ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం చంద్రబాబు జిల్లాను ఏర్పాటు చేశారని అన్నారు. కూటమి ప్రభుత్వం మాటలు చెప్పే ప్రభుత్వం కాదని, గత 2 ఏళ్లలో చేసిన అభివృద్ధి ఇందుకు నిదర్శనమని అన్నారు. ఏ పరిపాలనలో ఏ విషయంలో గత ప్రభుత్వం కంటే అన్యాయం చేశాం, గత ప్రభుత్వం కంటే తక్కువగా పరిపాలన సాగిస్తా ఉన్నాం. మూలలో పెట్టేటువంటి వెలుగొండ ప్రాజెక్టుని మేము బ్రహ్మాండంగా సంవత్సరంలో నీళ్లు ఇస్తామని మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళు ప్రాజెక్టు పూర్తి కాకుండానే పూర్తి చేసిపోయినామని చెప్పి ఈ అమాయక ప్రజలు చెవులలో పూలు పెట్టి ఓట్లు వేయించుకొని పోతే ఈ రోజు ఆ ప్రాజెక్టును పూర్తి చేయించేదానికి మన మంత్రులు, మన ముఖ్యమంత్రి గారు, మన శాసనసభ్యులు ఆ వెలుగొండ చుట్టూ ఎన్ని సంవత్సరాలుగా తిరుగుతా ఉన్నామో, ఎన్ని రోజులుగా ఆ యొక్క టన్నెల్లో పడి పోయేస్తా ఉన్నామో మీరు చూస్తా ఉన్నారు. అటువంటి మోసగాళ్ళు వాళ్ళు, వాళ్ళ మాటలు నమ్ముతారా? దుర్మార్గులు వాళ్ళు. ఎన్ని రకాలుగా ఎన్ని పొలాలు కబ్జా చేశారు, ఎన్ని భూములు కబ్జా చేశారు. ఈ రోజు మన కలెక్టర్ గారికి కానీ, జేసీ గారికి కానీ ఆ సమస్యల్ని పరిష్కరించాలంటే తలలు పట్టుకునేటువంటి పరిస్థితి వచ్చిందంటే ఎన్ని దుర్మార్గాలు చేశారో మిమ్మల్ని నేను చేసినటువంటి అఘాయిత్యాలను చూస్తేనే తెలుస్తుందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. ఏమయ్యా, మేము పెన్షన్లు ఎంత ఇచ్చారు, మేము ఎంత ఇస్తా ఉన్నాం, మీరు అమ్మఒడి ఎంత ఇచ్చారు, మేము ఈరోజు తల్లికి వందనం ఎంత ఇస్తా ఉన్నాం,
మీరు రైతు భరోసా ఎంత ఇచ్చారు? మేము రైతులకు ఎంత ఇస్తా ఉన్నాం? స్త్రీ శక్తి ద్వారా మహాతల్లులకు 20 ఉచిత బస్ సౌకర్యం. దగ్గర 1,35,00,000 మంది మన జిల్లాలో ఈ రోజు ప్రయాణం చేశారు. 1,35,00,000 టికెట్లు దిగాయి. బ్రహ్మాండంగా మహిళా సోదరుల సంతోషంగా బస్ ఎక్కి పోయేస్తా ఉన్నారు. మరి అంత బ్రహ్మాండంగా పరిపాలన చేస్తా ఉంటే మీకేం మాయరోగం వచ్చింది? ఈ ప్రాంతంలో దుర్మార్గం చేశాం. మీకేడ సిగ్గు లేదు? ఈనటానికి మీ అందరు జైలు పెట్టడానికి మీ కార్యకర్తలకి ఇంకంతకన్నా సిగ్గు లేదని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మేము తప్పు చేస్తే నిలదీయండి, మేము ఎక్కడైనా పొరపాటు చేస్తే నిలదీయండి. ఈ రోజు 2 సంవత్సరాల్లో ఒక్క పొలం 1 ఎకరా రెడ్ మార్క్ లో పెట్టించామా? ఒక్కటి అక్రమంగా అరెస్ట్ చేయించామా? ఒక్కరి ఆస్తులు భూ కబ్జాలు చేయించామా? ఇంకో రకమైనటువంటి దుర్మార్గం ఒక్కటి చూపించమనండి, ఒక్క కేసు చూపించమనండి. అటువంటిది ఏమి లేకుండా బ్రహ్మాండమైనటువంటి పరిపాలన అందిస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వాన్ని అనేదానికి మీకు అర్హత లేదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉండిలో కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలన విజయోత్సవ సభ. ఇచ్చిన హామీలు నెరవేర్చిన ఘనత కూటమిదేనన్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. కాకినాడలో 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం కార్యక్రమం. 2 ఏళ్లలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చామని స్పష్టం చేసిన ప్రజాప్రతినిధులు. సాయి కృష్ణ లాకప్ డెత్ పై సిబిఐ దర్యాప్తు జరపాలన్న మాజీ మంత్రి అంబటి. నేరస్తులను చంపేసే అధికారం పోలీసులకు ఎవరిచ్చారంటూ ఫైర్. బీచ్ షాక్స్ పేరిట 12 తీర ప్రాంత జిల్లాల్లో విచ్చలవిడిగా మద్యం దుకాణాలు ఏర్పాటు చేయడం సిగ్గుచేటు. వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు విమర్శలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.